డాక్టర్ బాబాసాహెబ్ ప్రవేశపెట్టినటువంటి నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి పార్లమెంట్ ఆమోదించినటువంటి రాజ్యాంగం అమలవుతున్నప్పటికీ కూడా 50 కంటే ముందున్నటువంటి రాజ్యాంగం కూడా ప్యారలల్ గా కొనసాగుతుంది అనే వాదనతోటి ఆలోచనతోటి మీరు ఏకీభవిస్తారా ఏమంటారు? అంటే ఈ ప్రపంచం లోపల రాజ్యాంగాల్ని అధ్యయనం చేసేటటువంటి కొంతమంది నిపుణులు ఉన్నారు. భారత రాజ్యాంగం మీద గ్రాన్విల్ ఆస్టిన్ అనేటటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక పుస్తకాన్ని రాసి, ఈ పుస్తకం లోపల ఆయన చెప్పినటువంటి ఇప్పుడున్న రాజ్యాంగం గురించి ఆయన చెప్పినటువంటి ఒకే ఒక విలువైనటువంటి మాట, 3-4 వేల సంవత్సరాల భారతదేశ చరిత్ర లోపల 1950s ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ అన్నాడు. 1950s కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ ఇన్ ద 4000 years ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని అన్నాడు. ఏంటి దాని అర్థం? సోషల్ డాక్యుమెంట్ అంటే ఇట్ ఈస్ వెరీ లోడెడ్ వర్డ్. సోషల్ డాక్యుమెంట్ అంటే ఈ దేశంలో ఉండినటువంటి ప్రతి మనిషికి ఈ దేశం నాది అని ఫీల్ అయ్యేటటువంటి, ఈ దేశంలో నేను భాగస్వామిని అని చెప్పుకునేటటువంటి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈ కాన్స్టిట్యూషన్ లోపల ఉన్నది. ముఖ్యంగా చాలా బాగా చెప్పాలి అని అంటే ఫండమెంటల్ రైట్స్. ప్రతి మనిషికి తను జీవించేటటువంటి హక్కు, తన ఆలోచనలను కలిగి ఉండేటటువంటి హక్కు. ఇవాళ శుక్రవారం రోజు ముస్లింలు, ఆదివారం రోజు క్రైస్తవులు చాలా ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకోగలగటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కారణం. కార్మికులు ఈ రోజు రోడ్డెక్కి తమకింత వేతనం కావాలి అని అడగడానికి, కార్మికులు తమ శ్రమని మార్కెట్ లోపల తనకు నచ్చినటువంటి ధరకు అమ్ముకోవడానికి, స్త్రీలు కుటుంబం నుంచి బయటకు వచ్చి మాకు స్వతంత్రత ఉన్నది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నది అని చెప్పుకోవడానికి అవసరమైంది. అంటే ఇక్కడ స్త్రీల, పురుషుల, ఆదివాసీల, కార్మికుల, రైతుల అనేటటువంటి విషయాన్ని కొంచెంసేపు పక్కకు పెడితే, మనిషికి ఒక ఈక్వల్ సివిల్ రైట్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ ఈ కాన్స్టిట్యూషన్. 1950s కి ముందు అసలు కాన్స్టిట్యూషన్ ఎక్కడిదండి? రాజ్యాంగం ఎక్కడిది? వాళ్ళు ధర్మ సిద్ధాంతం రాసి ఇప్పుడు రాజ్యాంగం అని చెప్తున్నారు. భారతదేశానికి 1950 కంటే ముందు రాజ్యాంగ ఆచరణ లేదు, రాజ్యాంగ సంస్కృతి లేదు. అంటే కాన్స్టిట్యూషనల్ కల్చర్ లేదు. కాన్స్టిట్యూషన్ అని అంటే అందరి ప్రజలని సమానంగా ట్రీట్ చేయబడేటటువంటి ఒక సోషల్ డాక్యుమెంట్, పొలిటికల్ డాక్యుమెంట్ ని కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనం డిఫైన్ చేస్తా ఉన్నాం. 1950 కంటే ముందు అసలు రాజ్యాంగం ఏది? రాజు ఏది చెప్పితే అదే రాజ్యాంగం. రాజుకు ఈ రాత్రి కలబడి పొద్దున్నే లేచి ఇది చేయరా అని అంటే అది జరిగిపోతుంది. రాజ్యాంగం, ఈ రాజ్యాంగం ఎట్లా ఏర్పడింది? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు ఒక దగ్గర సమావేశమై ప్రజల కోసం ఏది ఉపయోగకరంగా ఉంటుంది, ఏది ప్రయోజనకరంగా ఉంటుంది, ఈ దేశాన్ని మనం ఒక జాతిగా ఎట్లా నిర్మించగలుగుతామని ప్రజల తరపున ప్రతినిధులు రూపొందించినటువంటిది రాజ్యాంగం. మరి ఇంతకుముందు ప్రజల తరపున ప్రతినిధులు ఎవరు రూపొందించలేదు కదా. అసలు రాజ్యాంగమే లేదు. ధర్మ సిద్ధాంతాలు ఉన్నాయి, మత సిద్ధాంతాలు ఉన్నాయి. ఇంకా బాగా చెప్పాలంటే నా దృష్టి లోపల, బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే దృష్టి లోపల అవి ధర్మ సిద్ధాంతాలు కావు, మత సిద్ధాంతాలు కూడా కాదు. అవి ఒక రకమైనటువంటి హింసని, హేట్రేట్ ని, వివక్షని ప్రేరేపించేటటువంటి గ్రంథం. ఆ గ్రంథాల్ని మనుషుల యొక్క మానసిక స్థితుల పైన బలంగా రుద్ది అమల్లోకి తీసుకొని వచ్చినాడు. అసలు రాజ్యాంగమే లేదు. మొట్టమొదటిసారిగా ఈ దేశానికి రాజ్యాంగం వచ్చింది 1950లో. ఇంకా బాగా చెప్పాలంటే కలోనియల్ కాన్స్టిట్యూషన్ వచ్చింది 1909లా, 1919లా, 1935లో వచ్చింది. భారత ప్రజలు నిర్మించుకున్నటువంటి రాజ్యాంగం 1950లో వచ్చింది.